హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే భూమి కళ్ళు తిరిగి ఆఫీస్లో కింద పడిపోతుంది కదా, దానికోసం అని చెప్పి ఇక గగన్ భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి శరత్ చంద్ర అపూర్వ ఇద్దరిని కూడా ఎదిరించి తీసుకుని వెళ్తాడు. మరి నిజంగా హాస్పిటల్కి వెళ్ళిన భూమి గర్భవతి అని గగన్కి తెలుస్తుందా? శారద అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా గగన్ అలాగే భూమి ఇద్దరు కూడా ఒకటవ్వాలని. మరి నిజంగా గగన్ భూమి ఇద్దరు కూడా శారద కృష్ణప్రసాద్ చేసిన ప్లాన్ వల్ల ఒకటవుతారా లేదని తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇకపోతే గగన్ భూమి కల్లోనికి వస్తుందని చెప్పి తను కావాలని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఏంటి నా దగ్గరికి వస్తున్నావు? నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? అయినా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నన్ను వదిలి వెళ్ళట్లేదేంటి? మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది అని అనగానే వెంటనే అదేంటి బాబా అలా అంటావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి కోపంగా అరుస్తూ గగన్ ఇక బెడ్షీట్ అంతా కూడా కప్పుకొని పడుకుంటాడు. ఇక అప్పుడే భూమి గగన్ కోసం కృష్ణప్రసాద్ శారద కోసం ఇద్దరు కూడా వస్తారు కదా. లోపలికి రాగానే కృష్ణప్రసాద్ నేను వెళ్తున్నానమ్మా అని చెప్పి శారద రూమ్ అనుకొని గగన్ రూమ్లోనికి వెళ్ళబోతుండగా ఏంటి మామయ్య మీరు ఎవరి రూమ్కి వెళ్తున్నారో అర్థమవుతుందా అనగానే ఇదే కదా మీ శారద అత్తే రూమ్ అని అంటూ ఉంటే లేదు మామయ్య అది గగన్ బాబా రూము, అయినా ఇంట్లో అన్నీ తెలిసినట్టుగా అలా వెళ్ళిపోతున్నారేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మో చెప్పావు, కొంచెం అయితే పులిగొండనికి వెళ్ళేవాడిని అని ఈ విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే ఇప్పుడు వెళ్ళండి అనగానే వెంటనే పూరి గదిలోనికి వెళ్ళబోతూ ఉంటాడు కృష్ణప్రసాద్. అదేంటి మావయ్య మళ్ళీ పూరి గదిలోనికి వెళ్తున్నారు? అయినా మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? అత్తయ్య గది అటు అనగానే అయ్యో అయోమయంగా ఉందమ్మా, అయినా ఇలా విలాపాలకుండా రావడమే మనం చేసే తప్పు, అలాంటప్పుడు కంగారు లేకుండా ఎలా ఉంటుంది, అందుకే మర్చిపోయానమ్మా అని అంటూ ఉంటే సరే మామయ్య చాలా జాగ్రత్తగా మీరు అత్తయ్యతో మాట్లాడి రండి అనగానే సరే అమ్మా నువ్వు కూడా గగన్తో మాట్లాడి వచ్చేసి అని ఈ విధంగా అంటూ ఉంటే సరే మామయ్య మీరు బయటకు వచ్చినప్పుడు నాకు ఏదైనా క్లూ ఇవ్వండి అనగానే సరేనమ్మని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. అయ్యో మామయ్య ఏం క్లూ ఇస్తారు, కొంచెం ఐడియా ఇవ్వండి అని అంటూ ఉంటే వెంటనే కోడి కుక్కురుకు అన్నట్లు అరుస్తూ ఉంటాడు. అదేంటి మామయ్య మనం ఏమన్నా అడవిలో ఉన్నావా ఏంటి అరుపులు అనగానే అయ్యో మరి ఎలా అరవాలమ్మా నువ్వే చెప్పు అని అంటూ ఉంటే మెసేజ్ స్టోన్ లాగా చిన్నగా అరవమని చెప్తూ సైగ చేస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారద దగ్గర వెళ్ళిపోతాడు. ఏడుస్తూ పడుకున్న శారదను ఓదార్చుతూ ఉంటాడు. వెంటనే చేతుకున్న గాయాన్ని చూసి తను తీసుకొచ్చిన గాజును వేసి నా బలహీనతను నీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, అయినా నేను చేతగాని వాడిని అయిపోయాను, శారదను క్షమించు అని చెప్పి ఈ విధంగా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇక తర్వాత వెళ్ళిపోతూ ఉంటే శారద కళ్ళు తెరిచి కృష్ణప్రసాద్ చేపట్టుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. వెంటనే శారద అని చెప్పాను కానీ నేను ఇంతక నుంచి అంతా చూస్తున్నానండి, మన పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి మీరు నాకు ఇచ్చిన బహుమతి ఈ గాజులు, మళ్ళీ ఇన్నాళ్లకు మీ చేతులతో నా చేతులకి గాజులు వేశారా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో శారద అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఒక్క మాట చెప్పు ఆ ఇంట్లో అందరినీ కూడా వదిలేసి నీకోసం వచ్చేస్తాను అనగానే లేదండి అలా ఎప్పటికీ చేయకండి, మీరు అక్కడ ఉంటేనే మమ్మల్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో, మీరు ఇక్కడికి వస్తే మమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అయినా ఇంటికి వచ్చి రమ్మని పిలిచి నిన్ను అవమానించారని తెలిసా కూడా మళ్ళీ ఎందుకు వచ్చావు శారద అని అనగానే లేదండి బిందు కూడా నా కూతురే కదా, నా చేతుల మీదుగా శాంతి పూజ జరిపించి తన జీవితం మంచి దారిలో వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఇలా ఆబూరు చేస్తుందని అనుకోలేదండి అనగానే నువ్వు ఇప్పుడు కూడా అలా ఆలోచించకు, అయినా వాళ్ళు ఏం చెప్పినా నమ్మకం, చాలా దూరంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఎలా వచ్చారండి మీరు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనకుండా ఎందుకు వచ్చారు అని అడిగే స్థితికి తీసుకొచ్చుకున్నాను, నన్ను క్షమించు శారదా అని చెప్పి ఈ విధంగా అంటూ బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. శారద ఈ విధంగా అంటూ ఉంటాడు, నీకు కానీ ఏమైనా ఉంటే నేను ప్రాణాలతో బ్రతికేవాడిని కాదు శారద అని ఏడుస్తూ ఉంటాడు. ఇక మీరు ఎలా వచ్చారండి అనగానే భూమి నేను ఇద్దరం వచ్చామని చెప్పడంతో అవునా భూమి వచ్చిందా అని చెప్పి శారద సంతోషపడుతుంది. ఇకపోతే గగన్ రూమ్లో భూమి ఉంటుంది కదా, వెంటనే ఓహో
అనగానే వెంటనే భూమిని చూసి షాక్ అయిపోతాడు గగన్. ఏంటి మళ్ళీ వచ్చావా, నువ్వు వచ్చినా నన్ను ఏం చేయలేవు, అయినా నన్ను ఇలా కల్లోకి వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఓహో ఇది కళ అనుకున్నావా, అయితే నేను నిజంగా వచ్చానని నీకు తెలియదు అనమాట, ఏం చేసినా అది కళ అనుకుంటావు కదా బావా అని చెప్పి చాలా దగ్గరగా వచ్చి నుదుటి మీద ముద్దు పెడుతుంది. నీ స్పర్శ తగలక నేను చాలా బాధపడుతున్నాను, నిన్ను చాలా మిస్ అవుతున్నాను బావ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంత చేసినా ఎంత చెప్పినా గగన్ మాత్రం కల్లోనే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయినా ఎందుకు బాబా నేనంటే అంత కోపం అనగానే, నా చెల్లెలు పెళ్ళి నా ముందే ఆగిపోయేలా చేశావు, మొన్న ఇక ధ్రువ వాళ్ళు పెళ్లి చూపులకు వస్తే అందరి ముందు మన ఇద్దరి పెళ్లి గురించి చెప్పి తనని బాధ పెట్టేలా చేశావు, ఇంత చేసిన నిన్ను ఎలా నమ్ముతాను అనగానే, ఒక కనుకని చూస్తున్నావు బాబా, ఇంకొక వైపు కూడా చూసి ఆలోచించు, నేను తప్పు చేశాననేది తెలుస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం కలుస్తామన్న నమ్మకం నాకుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నిన్ను తలుచుకోను, నువ్వు నా కళ్ళకి రావద్దు అనగానే, బావా నేను నిన్ను తలుచుకున్నాను, ఆయన నువ్వు నా కళ్ళకి రావట్లేదు అని అంటూ ఉంటే, చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు, మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని, ఇంకా నేను ఎందుకు నీ కళ్ళనికి వస్తాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత శారదకు కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు, సరే శారద నువ్వు ఆ పూర్వ గురించి ఆలోచించకు, ఇక తను ఏం చెప్పినా నమ్మకం, చెప్పాను కదా అని అంటూ ఉంటే, సరేనండి అనగానే వెంటనే మెసేజ్ లాగా రింగ్ టోన్ ఇవ్వడం, సౌండ్ బాగా ఇవ్వడంతో వెంటనే మామయ్య అత్తతో మాట్లాడడం అయిపోయింది అనుకుంటా, సరే అని చెప్పేసి వెంటనే వెళ్తావా వెళ్ళవని గగన్ అనడంతో, సరే బాబు వెళ్తున్నానని చెప్పేసి గగన్కి చెప్పి మళ్ళీ కూడా తలుచుకో మళ్ళీ వస్తానని చెప్పేసి బయటకు వస్తుంది. వెంటనే అమ్మ భూమి జాగ్రత్త అనగానే, సరే అత్త అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలాగే శారద చెప్పినట్లు భూమి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు కదా. వెంటనే ఇచ్చిన గేమ్ ఇక కృష్ణప్రసాద్ దిగి గోడమిట నించుంటాడు. తర్వాత భూమి ఇక స్టెప్స్ ఎక్కబోయేసరికి ఈలోపు భూమి గుర్తొచ్చి మళ్ళీ గగన్ ఇలా అంటూ ఉంటాడు, ఆయన ఇప్పటి వరకు నా కళ్ళ ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు నిద్రపోనివ్వట్లేదు, ఆయన నీ గురించి ఇంత ఆలోచించడం ఎందుకు, ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని వద్దామని చెప్పేసి గగన్ ఇక ఫేస్ వాష్ చేసుకోవడానికి వస్తాడు. ఫేస్ వాష్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత వెంటనే ఇక తన నుదుటి మీద ఉన్న లిప్స్టిక్ మార్క్ పోవడంతో షాక్ అయిపోతాడు. ఏంటిది, నిజంగా కళ్ళలో పెడితే నిజంగా కూడా లిప్స్టిక్ మార్క్ పోవట్లేదు ఏంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి భూమి అరుస్తాడు. అప్పటికే కృష్ణప్రసాద్ కూడా చట్టం ఉండడంతో గగన్కి కనిపించడు. భూమి నుంచి ఎక్కుతుండగా భూమి అని చెప్పి గట్టిగా రావడంతో శారద కూడా బయటకు పరిగెత్తుకుని వస్తుంది. వెంటనే ఈ విధంగా అంటున్నాడు, వస్తావా రావా అనగానే వెంటనే దిగి వస్తుంది. అది బావాను కానీ, ఏంటి దొంగతనంగా నా ఇంటికి వస్తావా, ఇంత బరి తెగిస్తావా, ఈ టైంలో వచ్చిన నిన్ను ఏమనాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు గగన్. వెంటనే శారద, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు వదిలేసి తనని తప్పుగా అపార్థం చేసుకున్నంత మాత్రాన తనని నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని తెలుసుకుంటావు బావా అని అంటూ ఉంటే, అయినా ఆ అపూర్వ చంద్ర తనకి ఈ పద్ధతి నేర్పించారనుకుంటా అనగానే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే, తాతయ్యని ఇలా చేస్తున్నానని తెలిసి తనని కాపాడి తీసుకొచ్చాను, అంతేకాని నేనేం చేయలేదు బావ అని చెప్పి అనగానే, ఎంత చెప్పినా మాట వినకుండా తన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రేపు మా చెల్లెలు మంచి తొలి అడుగు వేయబోతుంది సంతోషంగా పెళ్లి కోసం, అలాంటి నువ్వు తనని ఏడిపించకు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ భూమిని వెనపట్టి బయటకు గట్టేస్తాడు గగన్. ఇకపోతే ఆఫీస్లో మరి భూమి కళ్ళు తిరిగి పడిపోవడం ఇదంతా జరుగుతుంది కదా. శరత్చంద్ర అపూర్వం ముందే భూమిని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే మరి ఏం చేయబోతున్నాడు శరత్చంద్ర.